రాగి జావ చిన్నని. నైస్ మా. అలానే తిన్నాని కుర్చీలో అలా బాగా కూర్చుంటాడు మా చిన్నని. మంచిగా ఆడుకుంటూ తింటుంటాడు. కానీ స్టార్టింగ్లో బాగా తింటాడు. అది గమనించారంటే ఇప్పుడు చూడండి 3 స్పూన్లు పెట్టించుకున్నాడు. కొంచెం తక్కువ పెట్టా. ఈ వీడియో ద్వారా మా చిన్నానికి మేము ఏ విధంగా ఫుడ్ ఫీడింగ్ ఇస్తున్నామో తెలుసుకోవచ్చు. చిన్నాని చూడు, కెమెరా ఎటుంటే చూస్తాడు. రైట్ అంతేమ్మా, అంతే తినేది. హాయ్ అండి అందరికీ. ఒక చిన్న విన్నపం అండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసారంటే మా చిన్నాని ఫీడింగ్ ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవచ్చు. ఎలా ఉందమ్మా నాలో? మా చిన్నలో నచ్చేది ఏంటంటే చాలా ఎగ్జైట్మెంట్గా తింటాడనమాట. ఓ షిట్ పడతావు. ఎంత సపోర్టివ్నెస్గా ఉన్నాము అంటే అంత కోఆపరేట్ చేస్తూ తింటుంటాడు. సో దాన్ని మనం క్యాచ్ చేస్తూ పెట్టాలి. మధ్యలో ఏమాత్రం డిలే చేసినా కానీ గోల చేస్తాడు. ఆ గోల గ్యాప్ తీయకుండా మనం కంటిన్యూస్గా పెడుతూ ఉండాలి. నని చూడు చిన్నని, ఆ హ్యాండ్తో అలా టచ్ చేస్తూ నేను ఒక ఆట ఆడుతూ నైస్ నాన్న. అలానే తినాలి. నన్ను వెనక్కి తిరుక్కు. అద్దని కోకిల కూ కూ అని పిలుస్తుంది. నాని వినిపిస్తుందా? ఏ నాని ధైర్యంగా చూస్తున్నావు? తినాలి, ఎలానే తినాలి. అయిపోతుంది. అమ్మ మంచిగా నెయ్యి వేసింది, పాల మీద మేగడేసింది, 2 మిక్స్ చేసింది. బాగుంది నాన్న. చిన్ననే ఎలా ఉంది? చైర్ నచ్చిందా? పడతావు ఏంది, ఎడ్జ్లో ఉండవు. వాటర్ అని అర్థమైపోతాయేమో. వాటర్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యారు. ఇన్ని తాగినా తాగుతూనే ఉంటాడు. బా వేసాడా, రచ్చేసాడా, పెట్టేసాడు. ఉండు క్లాత్ తెస్తా. ఆ చిన్న నీళ్ళు అమ్మ నాకుంటుంది. నీ చాలే, వద్దు నాకొద్దు, బాదు. ఎస్, అలా గెలికేస్తే ఎలా నాన్న? తినాలి కదా, తినే ఫుడ్ కదా, కింద వేసుకోవచ్చా మనము? పడేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం తెలుసా నని? వద్దాం, పడతావురా. ఇప్పుడు పెడుతుంది నీకు చైర్లు అవన్నీ, నాకొద్దు. చూడండి నాకాలని ట్రై చేస్తాడు. నో నానా, పొజిషన్ లాక్ అయిపోయాడు. లే అయిపోయింది. అది కాదు, పెడుతుంది. అది త్వరగా తినేయాలి నాన్న. చిన్నని పలు రకాలుగా తినిపించాలన్నమాట. ఒకసారి ఎత్తుకోవడం, ఒకసారి కుర్చీలో కూర్చోబెట్టడం, ఒకసారి అటు ఇటుగా చూపించడం, అలాంటి ప్రయత్నాలు చేయాలి. లేదంటే ఆయన కొంచెమే తింటాడు. చూడు ఎలా చూస్తున్నాడు, ఇదేం చూస్తున్నాడు, అక్కడ గిన్నె ఉంది, ఆ గిన్నెని చూస్తున్నాడు అనమాట. చూడండి ఇంత డల్గా. మాటలు చెప్పాలి, మాటలు చెప్తే కానీ మంచిగా తిండు. ఏ చిన్నలు నని అది అలా తినాలమ్మా. మరి ఎడ్జ్లోకి వచ్చాను, సైడ్కి రా. చిన్నగా నెమ్మదిగా 3 రావాలి.
నైస్ నైస్ నైస్. అంతే అమ్మా, తినేసేయాలి. ఇటు అటొద్దు ఇటమ్మా. చిన్నని చిన్నని ఇంకో ముద్ద అమ్మమ్మ. అబ్బా నాన్న ముద్ద నాన్న ముద్ద. మా నాన్న ముద్ద తిన్నాడు, అమ్మ ముద్ద తిన్నాడు. ఇంకెవరు ముద్ద తినాలని? నీ ముద్ద. వెరీ గుడ్. నీ ముద్దలో సగమే తిన్నా. వద్దులే పడితే పడిందిలే. పలు రకాలుగా తినిపించాలి, అప్పుడే కానీ తింటాడు. అయిపోయింది నా లాస్ట్ అంతా జస్ట్ 5% ఉంటుంది ఇంకంతే. వెరీ నైస్. పైన చూడు. తిన్నానా? ఇంక తిండవు. నాని చున్నీ తినకూడదమ్మా, రాగి జావ తినాలి. తీసి తీసి వాడు తింటాడు చూడు, చున్నీ తింటుండు. అది ఫాస్ట్గా పెట్టేసి కొంచెం లాస్ట్లో తిన్నకాడికి వెళ్ళే కొంచెమే. ఇంకా చివరికి వచ్చింది మా చిన్నని. అయిపోయింది నాన్న, చూడు ఇంకా అయిపోయింది. మా దిష్టి కూడా తీసేస్తుంది. ఫైనల్గా వాటర్. మా చిన్న వాటర్ బాగా తాగుతాడు, గ్లాస్తో అలవాటు చేసాం. అయిపోయింది. ఈ ఫుడ్ ఫీడింగ్ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.